యాక్చువల్ కేసీఆర్ కంపేర్ టు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోష్ రావు, వీళ్ళందరు కవిత, వీళ్ళందరికంటే కేసీఆర్ ఇస్ ఫార్ బెటర్ లీడర్. అవునా, ఎందుకట్లా? అంటే కరప్షన్ అంత ఎత్తున చేయాలనుకుంటారు, రాజకీయాల కోసం కరప్షన్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళు మొత్తం దాచుకుందామన్న ఆలోచనలు వీళ్ళు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మన జనరేషన్ల లీడర్. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, అంతకుముందు ఉన్న లీడర్లకైతే అసలే లేదు. ఎన్టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అసలు వాళ్ళే తలుచుకుంటే ఈ భూములు ఏముందండి? ఈ కోకాపేట ఏంది, ఈ హైటెక్ సిటీ ఏంది, మొత్తం ఆర్డీఓలను ఎంఆర్ఓలను పిలిచి మొత్తం రాయించుకుందరు కదా, రే గెట్లు కట్టుర్రా పోయాను. అప్పుడు ఆ రోజుల్లో ఏముండే, ఎవరికి చదవచ్చు, ఎవరికి తెలుసు రెవెన్యూ అంటే. బట్ రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మొత్తం తెలుసు అనేదే కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ మొత్తం ఎందుకు తెలుసు అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన చేసుకున్న చిన్న సన్నగా హైదరాబాద్ వచ్చి, వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చి చిన్న స్థాయిగా జూబ్లీస్లో ఒక మెంబర్ అయ్యి చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు ఏం వ్యాపారం చేస్తారు? రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసిండు ఆయన. రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రపంచంలో అన్ని వెరైటీస్ చూసి వచ్చిండు. దొంగలు, లంగలు అందరితో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చూసిండు. కాబట్టి ఆయన గవర్నెన్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈజీ గుర్తుపట్టగలుగుతుండు, ఎక్కడి నుంచి ఎవరు వస్తుండ్రు, ఏం చేయగలుగుతున్నారు. ఎందుకు అంత ఫాస్ట్గా? ఇంత లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. 543 స్థానాలల్లో పోస్ట్ ఇండిపెండెన్స్లో ఫైట్ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలా 2017లో వచ్చిన తర్వాత 2023 కల్లా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఫోకస్డ్ కదా. ఈ అండర్స్టాండ్స్ పాలిటిక్స్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ లీడర్. ఏమంటారు మీరు, కింది స్థాయి నుంచి ఇప్పుడు లెగసీ ప్రకారం వచ్చే లీడర్కి ఏమైందంటే, ఆల్రెడీ అంతా ఎస్టాబ్లిష్ అయినాక వచ్చి గద మీద కూర్చుంటారు. గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. కేటీఆర్ అనేటోడికి ఏం సంబంధం చెప్పండి సిరిసిల్లతోటి? ఎప్పుడన్నా సిరిసిల్లలో జెండా కట్టిండా? ఎప్పుడన్నా సిరిసిల్ల ఉద్యమంలో ఉండా? మహేందర్ రెడ్డి సిరిసిల్లాల కేసీఆర్కి కుడి భుజం లెక్క ఉండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. డైరెక్ట్ అమెరికా నుంచి ఊడిపడి రాత్రి వచ్చి ఆయన బీఫామ్ కూడా బిక్కొని నిలబడ్డాడు. ఏం ఆట బీఫామ్ రానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా 2004లో బీఫామ్ అడిగిండు. ఎక్కడి నుంచి? కల్వకుర్తి నుంచి. ఎందుకు లేదు? అదే కేసీఆర్ని అడిగిండు. అప్పుడు అలయన్స్ ఉండే, కాంగ్రెస్ అలయన్స్. జయపాల్ రెడ్డి ఒప్పుకోలే అప్పుడు, కల్వకుర్తి సీట్ ఇచ్చేదే లేదని. ఆయనకు తెలుసు ఒక బీఫామ్